విశాఖలో అనాథలు, అభాగ్యులు, మానసిక దివ్యాంగులు ఎందరో ఉన్నారు. ఈ మండు వేసవిలో మతిస్థిమితం లేని వారు, అనాథలు పడే బాధలు అన్నీ ఇన్ని కావు. ఇలాంటి వారిని ప్రజలు ఆదుకోవాలని స్వేచ్ఛప్రియ ఫౌండేషన్ అధ్యక్షురాలు ఎస్ అనురాధ కోరారు. జ్ఞానాపురం రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్న అనాథలు, మతిస్థిమితం లేని వారికి తల వెంట్రుకలు, గెడ్డం తొలగించి స్నానం చేయించి ఉతికిన బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో చాలా మంది రోడ్ల మీద జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి తాము ప్రతివారం సేవలు అందిస్తున్నామన్నారు. ఈమె తనకు రోడ్ల మీద తిరుగుతున్న వారికి పలువురు మిత్రుల సహాయంతో వారికి నీరు, ఆహారం అందించడం, స్నానం చేయించి ఉతికిన బట్టలు ధరించడం వంటి సేవలను అందిస్తున్నామని వివరించారు. హరిత కార్యకర్త ఐ కృష్ణకుమారి మాట్లాడుతూ స్వేచ్ఛప్రియ ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు చూసి వారికి స్వచ్ఛందంగా సహకారం అందిస్తున్నామని వివరించారు. వాలంటీర్ లక్ష్మి కూడా మాట్లాడారు. అందరికీ నమస్తే అండి. నా పేరు అనురాధ. స్వేచ్ఛప్రియ ఫౌండేషన్ మాది కంచరపాలెం. మేము 2019లో రైడ్ ఫర్ స్మైల్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నామండి. ఇప్పుడు 2025వ సంవత్సరం. ఇది ప్రతి ఆదివారం కూడా మేము ఇలా రోడ్డు మీద ఉన్న వాళ్ళని, అంటే హోమ్లెస్ పీపుల్స్ అండ్ తర్వాత బెగ్గింగ్ చేసుకున్న వాళ్ళు, మెంటల్గా ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా హెయిర్ కట్ అలాగే షేవింగ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి సాధారణంగా ఎవరు హెయిర్ కట్ చేయరు. వాళ్ళు ఒకవేళ వెళ్ళి హెయిర్ కట్ చేసుకున్నాను సెలూన్ షాప్కి వెళ్ళినా వాళ్ళని లోనికి రానివ్వరు. కాబట్టి వాళ్ళు జుట్టు అది బాగా పెరిగిపోయి లోపల డిసీజ్ అయిపోయి పేలు పట్టి ఇవన్నీ కురుపులు కూడా వచ్చేస్తుంటాయి. దాన్ని క్లీన్ చేసి హెయిర్ కట్ చేసి వాళ్ళకి హ్యాపీగా ఉంచాలనే ఉద్దేశంతో, అంటే సమాజంలో మేము పౌరులుగా ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నీట్గా ఉంచాలని, వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాలని ఒక ఆశయంతో చేస్తున్నాం. అలాగే స్నానం చేయించి బట్టలు కూడా, ఉతికిన బట్టలు కూడా వాళ్ళకి తొడిగిస్తామండి. ఇంకా అనేక మందికి ఈ కార్యక్రమం చేయాలని ఆశపడుతున్నాం. అలాగే మాకు చిల్డ్రన్ హోమ్ కూడా ఉంది. చిల్డ్రన్ హోమ్ నడిపిస్తూ ఇలా మేము ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. నా పేరు కృష్ణకుమారి. ఈరోజు ఆదివారం స్వేచ్ఛప్రియ ఫౌండేషన్ నుంచి అనురాధ గారితో వాలంటరీగా పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాను. రైల్వే స్టేషన్ చుట్టుపక్కలంతా కూడా ఉన్న హోమ్లెస్ పీపుల్కి వీళ్ళు ఎవ్రీ సండే వచ్చేసి గడ్డాలు అవి తీయడం, వాళ్ళకి స్నానం అది చేయించడం, మంచి బట్టలు ఇవ్వడం చేస్తూ ఉన్నారు. వీళ్ళలాగే మిగతా వాళ్ళు కూడా ఈ ఎండాకాలంలోని వాళ్ళకి మంచినీరు అందుబాటులో పెట్టాలి. అలాగే వాళ్ళకి షేవింగ్ చేయించడం, తల కూడా పెరిగిపోయి పేలు అవి పట్టేసి ఉన్నాయి. అవి కొంచెం బార్బర్ షాప్కి వెళ్ళినా సరే వాళ్ళు లోపలికి రానివ్వరు. అలాగే వాళ్ళకి ఇంకా వెళ్ళడానికి కూడా డబ్బులు కూడా ఉండవు వాళ్ళ చేతిలో. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అందరూ సాయం చేయాలి, భోజనం అన్నీ పెట్టాలి అని కోరుకుంటున్నాను. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. మేము స్వేచ్ఛప్రియ ఫౌండేషన్ నుంచి యాని అన్న హోమ్లో ఉంటూ, ఇదిగో మేము కూడా రోడ్లో ఇక్కడ బాగలేని వాళ్ళకి, చాలామందికి అంటే జుట్లు బాగా పెరిగిపోయి వాళ్ళు స్నానాలు చేయకుండా పేర్లు పట్టేసి అలా ఉంటున్నారు కదా, వాళ్ళకి ఏదో కొంత వాళ్ళకి సపోర్ట్ చేసి బంట స్నానాలు చేయించి హెయిర్ కట్ చేసి పని చేస్తే కొన్ని రోజులని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని మేము ఈ పని చేస్తున్నాము. అలాగే మీరు కూడా మాలాగే ఎంతో కొంత మీరు చేయగలిగిన దాంట్లో చేయాలి, సాయం చేయాలి.